కంగ్రాట్స్. కిరణ్ గారు, ఇప్పుడు మీ దగ్గర ఏడీగా చేద్దాం అనుకుని మిస్ అయిన మన శ్రీకాంత్ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. మీ దగ్గర ఏడీగా చేసిన సందీప్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. నా దగ్గర సో కేడీకి చేశారు కదా. ఓకే. సో జనరల్గా అంటే బీయింగే మీరు మీ ఈగో మీకు ఉంటుంది, మీరు మ్యాడ్నెస్ మీకు ఉంది. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సో మీరు ఏం మిస్ అయ్యారు అనుకుంటున్నారు, లేదంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? వాళ్లకు కొంచెం సందీప్ రెడ్డి డబ్బులు ఆయనే పెట్టుకున్నాడు, నా దగ్గర లేవు. శ్రీకాంత్కి ఒక నాని లాంటి హీరో దొరికాడు, ఒక సుధాకర్ గారి ప్రొడ్యూసర్ దొరికారు. సో నాకు అలాంటి వాళ్ళు ఎవరు దొరకలే 10 ఏళ్ళ నుంచి. నేను చెప్పాను కదా, ఫస్ట్ 1-2 years ఏమో ట్రై చేశానండి. అది ఒక 2-3 హీరోలు చెప్పానేమో, సగం విన్నారు, 5 నిమిషాలకి నాకు ఎంగేజ్మెంట్ ఉందని వెళ్ళిపోయారు కొంతమంది. సో అలాంటిది నాకు పెద్ద ఇంట్రెస్ట్ దొరకలా. సో వన్ ఫ్యాక్టర్ వాట్ ఐ సే ఈజ్ present in them and not in me is patience regarding handling people outside film. On the set is a different thing. On the set is everyone has to work. నీకు డబ్బులు ఇచ్చేది, నువ్వు సెట్టుకు వచ్చేది, నువ్వు పని చేయడానికి. అవుట్ సైడ్ వాళ్ళని సముదాయించడానికి, వాళ్ళని బ్రతిమలాడడానికి సినిమా లేకపోతే పోలే అనుకోరు అందరూ, నేను అనుకుంటాను. అంటే కొంతమంది ప్యాషన్ అనవచ్చు, లేదా ప్యాషన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్. Yes, I'm working with a fantastic director. Yes, it doesn't matter where I work or not. మీ ప్యాషన్ అవ్వచ్చు, మీ మ్యాడ్నెస్ అవ్వచ్చు, ఆ మ్యాడ్నెస్ దీనికి అడ్డయిందంటారా? అయి ఉండొచ్చు. అంటే నేను చెప్పానండి, ఒక 2 ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేస్తాం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. అది మరి నా ఈగో అనుకోండి, లేకపోతే నాకు నా పొగరు అనుకోండి. ఎదుటోడికి సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే వాడి మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది నాకు. అతను సీరియస్గా వినట్లేదనో, నేను చెప్పేది కాబట్టి ఏదో చూస్తున్నాడు అనుకో, దాంట్లో నేను కథ చెప్తుంటే దీంట్లో బ్రహ్మానందం ఉన్నాడా లేదని అడుగుతున్నాడను, దీంట్లో ఒకటే ఉంది ఫైట్. దీస్ ఆర్ నాట్ ద పీపుల్ ఐ కెన్ వర్క్ విత్. దట్ వోంట్ మ్యాచ్. సో ఐ వోంట్ లుక్ ఫర్ వెరీ వెరీ బిగ్ బడ్జెట్స్. I look for a small budget. I can write in very small budget also. But I want passionate people along with me. This cinema తీసేద్దాం, క్యాజువల్గా ఏదో తీసేద్దాం. People who look at cinema like a business, I won't get along with them much. I can talk, but I can't go along for a long journey. ఇవన్నీ బ్రేక్ చేసుకొని ఈ సినిమా వస్తుందంటారా? చెప్పాను కదా, ఛాన్స్. ఈ సినిమా బై ఛాన్స్ స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఈస్ అ వెరీ సిన్సియర్ ఎఫర్ట్. సుధాకర్ గారి హెల్ప్ చాలా ఉందండి. ఎందుకంటే ఇద్దరు కొత్త వాళ్ళు, టెక్నికల్ టీం ఏం తెలీదు. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంటాయి, వారానికి 4-5 సినిమాలు వస్తాయి. సో దాంట్లో ఈ సినిమాని కనపడేలాగా చేయడం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ షుడ్ అండర్స్టాండ్, షుడ్ బి గుడ్. సో దట్ సపోర్ట్ వాజ్ దేర్. కేకే గారు హియర్. అండి, యాక్చువల్లీ 3 years బ్యాక్ మిమ్మల్ని పొన్నియిన్ సెల్వన్ వార్ సీక్వెన్స్లో సెట్లో చూశాను. మీ కమాండింగ్ చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఆర్టిస్టుల దగ్గర. అంటే అది ఇంకా చంపేస్తారేమో అన్నంత కోపంగా ఉంటారు ఆన్ సెట్లో. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను అంతే. లేదు సార్, నేను చూసింది ఆఫ్టర్ లంచ్, పోస్ట్ లంచ్ చూసి. భోజనం బాగుండదు అయితే. సో అక్కడ నార్మల్గా జూనియర్ ఆర్టిస్టులతో మణిరత్నం సార్ దగ్గర సో చాలా కోపంగా డీల్ చేస్తున్నారు ఆన్ సెట్లో. సీన్ కరెక్ట్గా ఏదో ప్రాపర్టీ ఇష్యూ వచ్చి, సో వీళ్ళిద్దరితో అలా డీల్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి, మీ సినిమాకి సంబంధించి ఎంత కోపం ప్రదర్శించారు అండ్ వీళ్ళు మీకు ఎలా కోఆపరేట్ చేశారు? నేను మనీ సార్ సినిమాలో చూపించిన కోపం 10% ఉంటుందండి. దిస్ ఈజ్ నా మేకింగ్ వీడియో బయట పెట్టద్దని కోరుకుంటున్నా. ఒకరినా ఇంతకుముందు బాలసార్ కూడా. సో అక్కడ అడిగితే ఎవరు అంటే నాకు అప్పుడు తెలియదు ఎవరు అని అడిగితే కేడీ డైరెక్టర్ అని అంటే ఓకే ఇంత కోపంగా ఉన్నారనే, అందుకనే సినిమా రాలేదు అనుకున్నారా? అప్పుడు నేనని కాదు, అక్కడ చుట్టుపక్కల చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు చూసి స్ట్రైక్ అయింది, అందుకని అడిగి. థ్యాంక్ యూ. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ సార్. థ్యాంక్ యూ. మ్యాడ్నెస్. ఇంతకుముందు బాలసార్ కూడా అలానే సీరియస్గా ఈ సెట్లో కొట్టి ఎక్స్ప్రెషన్స్ అలాంటి చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా ఇక్కడ?
ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు కొట్టినోళ్ళు, ఎక్కడో ఉన్నట్టున్నారండి. నా సినిమాలో అబ్బాయి రాజా సలాడే అని ఒక అబ్బాయి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసిస్టెంట్ డైరెక్టర్, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను లిటరల్గా ఒక్కరితో సినిమా అసిస్టెంట్ డైరెక్టర్తో సినిమా చేశా. దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. కేకే సార్, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాక్ తెలుగు. హలో అండి. సార్, మూవీ టీజర్ చూస్తుంటే ఎలా ఉందంటే వైలెన్స్ అండ్ యాక్షన్ మిక్స్డ్గా ఉంది. అక్కడ పోస్టర్లోనే మురళీధర్ గౌడ్ గారు కనిపిస్తున్నారు. సో ఆయన నుంచి మేము ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నో కంప్లీట్ వైలెన్స్ అండ్ యాక్షన్. నో. వైలెంట్ అండ్ He'll యాక్షన్. kill people. He'll order to kill people. He'll oversee killing people. He's a killer. ఆల్ ది బెస్ట్ సార్. సార్ ఆదిత్య ఫ్రమ్ తెలుగు 70mm. మీకు అదే 2 సినిమాల్లోని కేతో స్టార్ట్ చేశారు, ఏమన్నా కేడి అలాగే కేజేక్యూ? నేను వేరే టైటిల్ పెడదాం అనుకున్నాను, అది ఎవరు తీసేసుకున్నారు అంతే. నో పర్టికులర్ రీజన్. రవిచంద్ర గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ సార్. నైస్ టు సీ యూ. సార్ ఇది ఏ జోనర్ ఫిల్మ్ అనుకోవచ్చు? ఇట్స్ అ క్రైమ్ డ్రామా అండి. ఇట్స్ అ క్రైమ్ డ్రామా. సో ఇట్ ఇస్ సెట్ ఇన్ అ గ్యాంగ్స్టర్ వరల్డ్, బట్ నాట్ దట్ గ్యాంగ్స్ ఎక్కువ కాకుండా పర్సనల్ స్టోరీ లాగా వెళ్తుంది కొంచెం. ద ఎండ్ విల్ బి లైక్ బిట్వీన్ దీస్ 3 people. You can understand that there is no other gang in the end. So these 3 people, there's an action kind of thing. She won't do any action, ఓకే, but these 2. రైట్. మీ కోపానికి దగ్గరగా ఉంటుందా సీక్వెన్సెస్ సీన్స్ అన్నీ కూడా? నాకు కోపం తెప్పిస్తున్నారు. లేదు, ఇట్స్ అకార్డింగ్ టు ద ఎమోషన్. సార్, ఇది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే వల్ల ఒక సినిమా వస్తుందంటే టెన్షన్ ఉంటుంది. అలాంటిది మీరు ఇంత గ్యాప్తో వస్తున్నారు, కానీ ఎక్కడ మీలో ఆ టెన్షన్ కనిపించలేదు, కాన్ఫిడెన్స్ డబ్బులు ఏం పెట్టలేదు కదండి నేను. ఈ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? ఇంత ఇదే మరి బేసికలీ ఐ డోంట్ టేక్ మచ్ టెన్షన్. దాని తర్వాత ఏంటి అడిగారు మీరు? అదే ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు అంటే మీకు కారణం ఏంటి? అంత కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? అంటే ఇంత కాన్ఫిడెంట్ కనపడదు. 15 years ఇంత గ్యాప్ తర్వాత వచ్చింది కదా. ఏం లేదండి. అంటే మీ కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్సా, లేదంటే మీ మీద మీకున్న కంటెంట్? ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్, బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్ ఆర్ థింకింగ్ అబౌట్ ద రిజల్ట్ టూ మచ్. జనాలు ఏం చూసేస్తారా, పైకి ఎత్తేస్తారా, కిందకు దోసేస్తారా? వీ డిడ్ అవర్ వర్క్, we gave our 100% to that. It's up to you people to really judge it. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. టీజర్లో పర్టికులర్గా ఒక షాడో షాట్ ఒకటి ఉందండి. గన్ కాల్చిన తర్వాత గన్ వెళ్ళిపోద్ది, షాడో లాగే ఉంటుంది. ఏంటంటే క్రైమ్ చేస్తే మరక అలాగే ఉండిపోతుంది అని. అంతేనా? అంతే. వెరీ గుడ్ షాట్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. శ్రీకాంత్ గారు. హలో. సో హాయ్ అండి.